హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మేము జస్ట్ స్కూల్కి రెడీ చేసి ఫుడ్ పెట్టి అయితే పంపించేస్తాము. అక్కడ మీరు తీసుకునే కేర్ కానీ, మీరు తీసుకునే ప్రెజర్ కానీ దానికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, నేను ఈ 5 డేస్లోనే కాంపిటీషన్స్ ఉన్నాయి. అంత బిజీ షెడ్యూల్లో కూడా మా కిడ్స్ని మీ కిడ్స్లా ట్రీట్ చేసినందుకు చూస్తున్నందుకు ఫస్ట్ మీకు, సెకండ్ ఆయమ్మలకైతే థ్యాంక్ యూ సో మచ్. మేము ఒక్కరిని చూసుకోవడానికే మేము ఎంతో అరుస్తూ ఉంటాము, కోపడుతూ ఉంటాము. అండ్ ఆటోమేటిక్గా కేర్ అనేది ఉంటుంది, లవ్ అనేది లేకుండా ఉండదు. బట్ మాకన్నా మీరు ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. అలానే థ్యాంక్ యూ సో మచ్ మేడం వన్స్ అగైన్. అండ్ అలానే మా అక్కనైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఫ్రెండ్స్. తనైతే గిఫ్ట్స్ తీసుకొచ్చి మమ్మీ దీంట్లో ఇవి ఉన్నాయి అని చెప్పేసి చూపించాడు. తనైతే హ్యాపీగా మంచిగా ఫీల్ అయ్యాడు. అండ్ అలానే స్లిప్పర్స్ వేసాను ఏంటి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మా కన్నయ్యకైతే షూ ఉన్నాయి, బట్ అవైతే టైట్ అయిపోయినాయి. నేను ఆర్డర్ చేయడానికి కూడా మనకి టైమింగ్స్ లేవు కదా, సో నేనైతే సరిపోతాయేమో అనుకున్నాను. బట్ ఓకే ఫ్రెండ్స్. అండ్ అలానే నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఒక్క కిడ్ ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తే గిఫ్ట్ వచ్చినా రాకపోయినా మనకి మెమరబుల్గా ఉంటుంది. వాళ్ళకి నెక్స్ట్ టైం ఇప్పుడు రాలేదు కదా, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మేము కూడా కొన్ని మిస్ అయ్యాము. నెక్స్ట్ టైం అయితే అన్నీ కంప్లీట్గా కవర్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా కన్నయ్యకి మీ బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి, మంచిగా చదువుకోవాలని చెప్పేసి, అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. అండ్ మా కన్నయ్యకైతే ఇలా మేడం వాళ్ళు సార్ అయితే గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.